అనకాపల్లిలోని గౌరంపాలెకు చెందిన 8 ఏళ్ల ఉదయ్ కిడ్నాప్ కు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఉదయ్ని ఎత్తుకెళ్లారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి నగదు డిమాండ్ చేశారు కిడ్నాపర్లు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట్ జగన్నాథ్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కిడ్నాపర్లు తల్లిదండ్రులకి ఏం డిమాండ్ చేశారు, ఎప్పుడు ఫోన్ చేశారు, వివరాలు ఏంటి? వెంకట్, నిన్న ఉదయం అనే అబ్బాయి ఆట కోసం తోటి ఫ్రెండ్స్ స్నేహితులతో కలిసి వెళ్ళాడు. అయితే ఆ సమయంలో కిడ్నాపర్లు వీడిని ఉదయని తీసుకెళ్ళినట్లు సమాచారం ఉంది. అయితే సాయంత్రం వరకు రాకపోవడంతో వాళ్ళ నానమ్మ గారి ఇంటికి వెళ్ళారు అనేసి బంధువులు అనుకున్నారు. అయితే ఇంకా రాత్రి అయినప్పుడు కూడా రాకపోయేసరికి వాళ్ళ నానమ్మ గారు గౌరపాలెంలో ఉంటున్న నానమ్మ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగ్గా లేరని చెప్పి రాలేదని చెప్పడం జరిగింది. దీంతో కిడ్నాప్ గురైనట్లు వాళ్ళు భావించి వెంటనే పోలీసులు అనకాపల్లి టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో రాత్రి సమయంలోనే కిడ్నాపర్లు కూడా ఈ బంధువులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ₹1,00,000 డిమాండ్ చేశారు. ₹1,00,000 ఇస్తే మీ బాబుని విడిచిపెడతామని చెప్పారు. ఆ ఫోన్ నెంబర్ ని పోలీసులకు కూడా అందజేశారు. ఇప్పుడు ఆ విధంగా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ కూడా అనుమానం ఏంటంటే స్థానికంగా ఉన్న ఎవరో వీళ్ళు కొద్దిగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకొని కొద్దిగా ఉండడంతోనే వీళ్ళు ఏదో డిమాండ్ చేస్తున్నట్లు మనకి ముందుగా వాళ్ళ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఏదేమైనప్పుడు కూడా కిడ్నాప్ వ్యవహారం అనకాపల్లిలో కలకలం రేపింది. ఇట్లా ఇప్పుడు పోలీసులు ఈ కేసును ఛేదించడానికి వివిధ టీములను ఏర్పాటు చేసి ఆ విధంగా కిడ్నాపర్ ఎవరైతే ఫోన్ కాల్ ఉందో దాన్ని ట్రాప్ చేసి ఏ సిగ్నల్స్ సెల్ టవర్ నుంచి వచ్చిందో అన్న దానిపైన కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ విధంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.